హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? ప్రేమికుల రోజు. ప్రేమికుల రోజు అంటే ప్రేమికులు మాత్రమే చెప్పుకోవాల్సిన రోజు కాదు. ఒక తల్లి బిడ్డకి చెప్పొచ్చు, ఒక తండ్రి బిడ్డకి చెప్పొచ్చు, ఒక తల్లి బిడ్డకి చెప్పొచ్చు, బిడ్డ తల్లికి చెప్పొచ్చు, ఒక అన్న చెల్లెలికి చెప్పొచ్చు, ఒక భార్య భర్తకి చెప్పొచ్చు, భర్త భార్యకి చెప్పొచ్చు. సో ఇలాంటి అనేక రకాలమైన ప్రేమలకి పునాదిగా ఉండేటువంటి రోజే ఈ వ్యాలంటైన్స్ డే. సో చాలామంది ప్రేమికుల రోజు అని అంటారు. ఓకే, ప్రేమికుల రోజేమో కానీ సో దానికి ఆ ప్రేమ అనేది అన్నిటికీ అనువాదించుకోవచ్చు, రైట్? అయితే ఈ ప్రేమ అనేది ఇద్దరు మనుషుల మధ్య స్ట్రాంగ్గా బాగుండాలంటే ముందు ఏముండాలి చెప్పండి? ఈ ప్రేమ అనే ఈ బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య ఏమి ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసా మీకు? నమ్మకం ఉండాలి. సో నమ్మకం లేకపోతే అది ఎలాంటిదైనా సరే, ఎంత గొప్ప ప్రేమ అయినా సరే పేక మేడలాగా కూలిపోయింది అనమాట. కాబట్టి అన్నిటి ప్రేమల మధ్య కూడా కామన్గా వచ్చే పదం వచ్చేసి నమ్మకం. ఒక మనిషి మీద నమ్మకం. ఇప్పుడు చాలామంది నమ్మకాలతో కూడా మోసం చేస్తున్నారు అనుకో, అది వేరే విషయం. సో అలా మోసాలు చేసే తత్వాలు కలిగిన మనుషులు ఈజీగా కనిపెట్టేయచ్చు, అది వేరే విషయం అనుకోండి. సో స్ట్రాంగ్గా ఉండాలి, మా లైఫ్ని మేము మంచిగా ఇదవ్వాలి, ఒకరికొకరు కలిసిపోయి అర్థం చేసుకొని పోవాలి అని అంటే వాళ్ళకి చెప్తున్నాను. అంటే కొత్తగా ప్రేమించుకునే వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ ప్రేమలో ఉండేవాళ్ళు కానీ, వాళ్ళు కూడా నమ్మకం అనేది ఏర్పరచుకోండి. మీ యొక్క ప్రేమని నమ్మకం అనే పునాదిని పైన పెట్టుకుంటే అది ఎప్పటికీ 70 mm స్టీల్లో ఉంటుంది చూడండి, 70 mm రాడ్ చెప్తారు చూడండి. సో అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నమ్మకాన్ని ఎవరు మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఆడవాళ్ళు ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మెన్స్ట్రువల్ సరిగ్గా టయానికి రాక ఈ సర్కిల్ ఏదైతే ఉందో, సో దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే గోంగూర